ఇండియన్ సినిమాలో ఎందరో నటీమణులు అందంగా ఉండి ఉండొచ్చు. అసలు ఏదో అందం లేనిదే హీరోయిన్లుగా నిలబడలేరు. కానీ అందగత్తెలకు నిలవైన మలయాళంలో ఓ నటిని అద్భుతమైన అందగతిగా అభివర్ణిస్తారు. తమ జీవితంలో చూసిన అత్యంత సౌందర్య రాశుల్లో ఆమెతో అగ్రస్థానమని మేటి దర్శక నిర్మాతలు, ప్రేక్షకులు, విమర్శకులు ఆమెపై ప్రశంసల జడివాన కురిపించేవారు. ఆమె ఎవరో కాదు, విజయశ్రీ. ఈమె మలయాళంలో నాడు ఓ స్టార్ హీరోయిన్. నాడు మాలీవుడ్ ని ఏలుతున్న షీలాకు కూడా నిద్ర కరువు లేకుండా చేసింది. మలయాళంలో ఆమె ఎవర్ గ్రీన్ హీరో. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాగా, కన్నడలో రాజ్ కుమార్ లాగా, తమిళంలో ఎంజీఆర్ లాగా, మలయాళంలో పేరొందిన ప్రేమ్ నజీర్ తో ఆమె జత కట్టిందంటే ఇక ఆ చిత్రం కాసుల వర్షం కురిపించేది. నాటి తరం ప్రేక్షకులు సెక్స్ సింబల్ గా కూడా పేరు తెచ్చుకొని దర్శక నిర్మాతలు చెప్పినట్లు చేసే విజయశ్రీని, ఆమె అందాలను చూసేందుకే నాడు థియేటర్లకు పోటెత్తేవారు. 1970లలో ఆమె హవా ఓ ఊపూపింది. మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో కూడా నటించింది. తమిళంలో ఆమె 1966లో చిత్తి చిత్రంలో నటించింది. మలయాళంలో 1969లో సుకుమారన్ నాయర్ దర్శకత్వంలో పూజా పుష్పంలో నటించింది. సుకుమారన్ నాయర్ తాను తీసిన మొత్తం 6 చిత్రాల్లో 3 చిత్రాల్లో విజయశ్రీనే హీరోయిన్ గా తీసుకున్నాడు. తన మొదటి చిత్రంలోనే నాటి స్టార్ హీరోయిన్ షీలాతో కలిసి నటించింది. ఆ తర్వాత ఆమె వరుసగా ప్రేమ్ నజీర్ చిత్రాల్లో నటించింది. ఇప్పటి వరకు మలయాళ తెరపై ఆ జంట క్రియేట్ చేసిన సెన్సేషన్ ని ఎవరూ క్రియేట్ చేయలేదు. వారిద్దరూ కలిసి నటించిన ఒక్క చిత్రం కూడా ఆడకుండా పోయిన సందర్భమే లేదని మలయాళ సినీ విశ్లేషకులు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ఆర్ గోపాలకృష్ణన్ అనే సీనియర్ మోస్ట్ మలయాళం స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆమెను, ఆమె అందాన్ని మాటల్లో వర్ణించలేమని, ఆమె నడిచొచ్చే సౌందర్య శిల్పమని, అలాంటి అందగత్తెను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్తూ ఆమెను మార్లిన్ మన్రోతో పోల్చాడు ఆ కళాపిపాసి. ఆమె తన కెరీర్లో ఎక్కువగా కుచాంకో అనే దర్శకునితో పనిచేసింది. చివరి రోజుల్లో ఆమె కుచాంకోకు దూరంగా వచ్చి పి. సుబ్రహ్మణ్యం చిత్రాల్లో నటించింది. తమిళంలో కూడా ఆమె శివాజీ గణేశన్, జెమినీ గణేశన్లతో పలు చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లను చేసింది. తెలుగులో ఆమె అక్కినేని నాగేశ్వరరావు నటించిన మంచి కుటుంబంలో నటించింది. ఈ చిత్రం 1968లో విడుదలైంది. మొత్తంగా ఆమె అతి తక్కువ సమయంలోనే 65 చిత్రాలలో నటించింది. ఇందులో 40 మలయాళం, 16 తమిళ, 7 కన్నడ చిత్రాలతో పాటు ఒక తెలుగు, ఒక హిందీ చిత్రం ఉన్నాయి. అంత తక్కువ సమయంలోనే ఆమెలా పేరు తెచ్చుకుని అందరినీ మంత్రముగ్ధుల్ని చేసి అన్ని చిత్రాల్లో నటించిన హీరోయిన్ ని తాను ఇప్పటివరకు చూడలేదని మలయాళ దర్శకుడు భరతన్ అంటారు. ఇక ప్రసిద్ధ మలయాళ మేకర్ జయరాజ్ ఆమెలా అంత తక్కువ సమయంలో ప్రేక్షకులను తన అందంతో ఉర్రూతలూగించిన ఆమెను, ఆమె అంత అందాన్ని ఎవరినైనా కళ్ళు తిప్పుకోకుండా చేసే అపూర్వ సౌందర్య రాశిని తాను జన్మలో ఏ భాషలో కూడా చూడలేదని ఆమెకు కితాబిచ్చారు. దేవుడి అద్భుత సృష్టికి ఆమె అందమే ఉదాహరణగా మరో ప్రసిద్ధ మలయాళ కవి పేర్కొన్నాడు. ఆమె దేవుని అందమైన ప్రకృతికి వరంగా జన్మించిన అప్సరసగా కడువాలకుళం యాంటోనీ అనే నటుడు అభివర్ణించారు. ఇక ఆమె జీవితం చాలా చిన్నతనంలోనే దెబ్బతింది. ఆమె ఎంతగానో ఆరాధించి, గౌరవించి, ఆయన అడిగిన వెంటనే ఆయన చిత్రాల్లోనే ఎక్కువగా నటించిన ఆమె ఆ దర్శకుడు కుచాంకో పన్నిన పన్నాగంలో బలిపశువుగా మారింది. కుచాంకోను తన గురువు, దైవం, తండ్రిలా భావించిన విజయశ్రీని ఆయన దగా చేశాడు. పొన్నాపురం కొట్టయ్య అనే చిత్రం షూటింగ్ సందర్భంగా అందులోని ఓ పాటను ఓ జలపాతం కింద విజయశ్రీ నీళ్లలో తడుస్తుండగా చిత్రీకరించారు. కానీ కపటబుద్ధి కలిగిన కుచాంకో ఆమె జలపాతంలో స్నానం చేసే సమయంలో ఆమెకి తెలియకుండానే ఆమె నగ్న వీడియోలను చిత్రీకరించాడు. ఆ చిత్రం విడుదల సందర్భంగా వాటిని ఆమెకు చూపించి తన స్వార్థం కోసం ఆమెను ఎన్నెన్నో రకాలుగా మానసికంగా హింసించాడు. చివరకు ఆమె వద్దంటున్నా వినకుండా ఆ నగ్న సన్నివేశాలను సినిమాలో ఉంచి రిలీజ్ చేశాడు. ఓ బాధ్యతాయుతమైన దర్శక నిర్మాత అలా మోసం చేయడంతో ఆమె మీడియాలో కూడా పలు ఇంటర్వ్యూలలో ఆయన ప్రవర్తనను తప్పుపట్టింది. దీంతో తన పరువు పోయిందని భావించిన ఆ దర్శకుడు కుచాంకో తన సోదరుడు నవోదయ అప్పాచన్తో కలిసి ఆమెను కిరాతకంగా చంపేశాడని కొందరంటారు. కానీ మరికొందరు మాత్రం ఆమె తన నగ్న సన్నివేశాలు బయటకు రావటం, వాటితో మానసికంగా కృంగిపోవడంతో 1974 మార్చి 17న ఆత్మహత్య చేసుకుందంటారు. మొత్తానికి ఎంతో భవిష్యత్తు ఉన్న నటి ఓ దర్శకుడి దగాకు బలై కేవలం తన 21వ ఏటనే తనువు చాలించింది. ఆ తర్వాత 2 ఏళ్లకే డైరెక్టర్ కుచాంకో కూడా మరణించాడు. విజయశ్రీ మరణం తర్వాత కుచాంకోకు చెందిన ఉదయ స్టూడియో సంస్థకు తీవ్ర నష్టాలు రావడంతోనే కుచాంకో దిగులుతో మరణించాడని వార్తలు వచ్చాయి. మొత్తానికి ఆ తండ్రి లాంటి వాడు చేసిన నీచపు పనిగా ఆమె సమిధిగా మారి 100 ఏళ్లు మట్టిపాలై మరణించింది.
ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.